హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ విత్ స్పెషల్ చైల్డ్. టుడే టాపిక్ ఏంటంటే మేము వరంగల్ ఎలా వెళ్ళాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము అని మీకు చెప్తానండి. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళిపోయామండి. కార్లో 3.5 hours పట్టింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. 10 కల్లా అక్కడ చేరుకున్న తర్వాత ఫస్ట్ వన్ డే మొత్తం మేము వరంగల్ సిటీ మొత్తం చూసుకున్నామండి. వరంగల్లో 1000 స్తంభాలు 1000 పిల్లర్ టెంపుల్ ఒకటి, భద్రకాళి టెంపుల్ ఒకటి, ఫోర్ట్ ఒకటి ఉంటాయండి. ఫోర్ట్ 2 రకాలు, బ్రిడ్జిలా కోటలాగా ఉండి అది ఎక్కి చూడడం ఒక పాయింట్, మామూలుగా పోర్ట్ లాగా ఉండి కిందనే పిల్లర్స్ లాగా ఉండి అదొక ప్లేసెస్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 1000 పిల్లర్ టెంపుల్ చూస్తున్నాము. చూశారు కదా, ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. కాకతీయులు నిర్మించింది, హిస్టారికల్ ప్లేసు. వరంగల్ కూడా మనం వీకెండ్లోనే ప్లాన్ చేసేసుకోవచ్చు అండి. 2 days కరెక్ట్గా బాగా సరిపోతుంది. సాటర్డే సండే వీకెండ్ ఏదైనా దగ్గర ఉన్న ప్లేస్ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే వరంగల్ బాగా మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మీకు మొత్తం టెంపుల్ మొత్తం చూపిస్తారండి. ఈ వీడియోలో మనం వాళ్ళ చెక్కినది విధానము టెంపుల్ మొత్తం చూడొచ్చు. ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి. చాలా ఫేమస్. అమ్మవారు చాలా బాగుంటారు. పెద్ద విగ్రహము. టెంపుల్ పక్కనే పెద్ద చెరువు ఉంటుంది. సీరియస్లీ చెప్తున్నాను, అమ్మవారిని బాగా దర్శించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇదేమో పోర్ట్ వ్యూ అండి. పైనుంచి చుట్టూ మొత్తం పైకెక్కి తీశారు మా హస్బెండ్. నేను బాబు కిందే ఉన్నాను. ఇది పైనుంచి తీసిన వ్యూ, సన్సెట్ వ్యూ. చాలా బాగుంటుంది పోర్ట్ వ్యూ. To answer the phone, nothing seems to happen, but the last stage is gone. I hope somewhere your voice promises less and us more, but still my pillow's on the floor. Anyone could say that we are never assured, for things we're dreaming of are always out of the store. Pages, a lot of pages to forget. I'm so bored to say. వరంగల్లోనే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రామప్ప టెంపుల్కి వెళ్ళామండి. ఈ రామప్ప టెంపుల్లో శివాలయం ఉంటుందండి. శివాలయంలో మీరు షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ మీకు శ్రీరామ్ రాసిన అల్లాహ్ అక్బర్ అనే సాంగ్ చూసారండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. చాలా పెద్ద శివలింగం. ఆ టెంపుల్ చుట్టూ రివర్ ఉంటుంది. ఆ రివర్లో నుంచి వెళ్ళాలి. ఆ వ్యూ కూడా బాగుంటుంది. కాకపోతే మేము వెళ్ళేటప్పుడు నెక్స్ట్ రామప్ప టెంపుల్ నుంచి మేము లక్నవరం వెళ్ళామండి. ఆ బ్రిడ్జ్ చూసుకుని లక్నవరం చూసుకుని అక్కడి నుంచి బొగతా వాటర్ ఫాల్స్ కూడా దగ్గర ఉంది. ఆ బొగతా వాటర్ ఫాల్స్ ఫాల్స్లో అప్పుడు అలో చేయలేదు, వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని. సో దూరం నుంచి ఫోటో తీసుకున్నాము. సో ఇంకా దూరం నుంచి అక్కడ అన్ని వ్యూస్ స్టెప్స్ ఎండాకాలం కదా మేము వెళ్ళింది, కానీ ఈ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. మీరు వాటర్ ఫుల్గా ఉంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా బాగా ఇవ్వండి వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది బొగతా వాటర్ ఫాల్ కాదండి. బొగతా వాటర్ ఫాల్ దగ్గర నియర్ బై కుంతల వాటర్ ఫాల్ అండి. అది లోపలికి 3.5-4 kilometers నడవాలి. మా హస్బెండ్ అయితే మా బాబుని ఎత్తుకొని 3.5 kilometers నడిచి వెళ్ళి వాటర్లో ఎంజాయ్ చేసి బ్యాక్ వచ్చాము. చూడవలసిన ఖచ్చితంగా ట్రిప్ అయితే వరంగల్ అండి. ఈ వీకెండ్లో 2 daysలో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని మనం బ్యాక్ హైదరాబాద్ వచ్చేయచ్చు. వరంగల్ మొత్తం డే సైట్ సీయింగ్. నెక్స్ట్ డేలో లక్నవరం, రామప్ప టెంపుల్, బొగతా వాటర్ ఫాల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసి
నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.